జేబీసీ వర్ధిల్లాలి జాగరణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జాగరణ గారి నాయకత్వం. జేబీసీ బీసీ సంఘాల ఐక్యత, బీసీ సంఘాల ఐక్యత, బీసీ సంఘాల ఐక్యత. ఫస్ట్ ఒక ఫోటో తీసుకోండి. బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మరియు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు. ఈ మీడియా సమావేశానికి హాజరైనటువంటి గౌరవ పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరికీ, నాతో పాటు ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి బీసీ సంఘం నేతలు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్సూర్ గౌడ్ గారు, జిల్లా అధ్యక్షుడు చెలమల్ల నరసింహ గారు, అదేవిధంగా రాష్ట్ర విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి ఉప్పల మధు యాదవ్ గారు, అదేవిధంగా బీసీ టీచర్స్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంటు అన్న బెల్లంకొండ రామ్మూర్తి గారు, అదేవిధంగా జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షుడు మిత్ర సంపత్ నాయుడు గారు, బీసీ ఉద్యోగ సంఘాల నాయకులు జిల్లా సైదులు గారు, అదేవిధంగా దేవరాజు గారు, అదేవిధంగా బీసీ ఐకాస రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ గారు, బత్తిరి రాజు గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం అనే ఒక కాన్సెప్టు రోజు రోజుకు ప్రజల్లో పెరుగుతుంది. ఇంకా ఎన్ని రోజులు ఈ అగ్రకులాల పాలన, ఇంకా ఎన్ని రోజులు వీళ్ళ ఆధిపత్యం, పార్టీల పేరు మీద, జెండాల పేరు మీద బీసీలను తరతరాలుగా పాలితులుగానే చూస్తున్నారు తప్ప పాలకులుగా ఎదగనివ్వడం లేదు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలే రాజకీయ అధికారంలోకి ఉండాలి. ఇలా పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు, వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు బీసీలకు రాజకీయ అధికారం రావాలని బీసీలలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ చైతన్యం పెరిగింది. ఇది వాస్తవం. ఇప్పుడు తెలంగాణలో ఒక బీసీల సునామీ మొదలైంది. దీన్ని ఎవ్వరూ ఆపలేరు, దీన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. తెలంగాణ గడ్డ బీసీలకు అడ్డగా మారింది. మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు పోటీ పడితే అక్కడ ఒక బీసీ అభ్యర్థి గెలిచింది. అక్కడి నుంచి మొదలుకుంటే సర్పంచ్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కలిసి 84% మంది సర్పంచులు గెలిచారు, బడుగు సర్పంచులు గెలిచారు. కేవలం అగ్రకులాలు 16% మాత్రమే పరిమితం అయిపోయారు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో 66% మున్సిపల్ చైర్మన్లుగా బీసీలు ఎన్నికయ్యారు. అదేవిధంగా 68% కౌన్సిలర్లు, కార్పొరేటర్గా ఇవాళ బీసీలు గెలిచారు. మేయర్లుగా నిజామాబాద్ లాంటి ఒక పెద్ద మేయర్ పదవిలో జనరల్ సీట్లో ఒక బీసీ మహిళా అభ్యర్థి మేయర్గా వచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ చైతన్యం రోజు రోజుకు ఇది విపరీతంగా ఒక ఆకాంక్ష, బలమైనటువంటి ఆకాంక్షను ఓటు రూపంలో వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇంకా ఎన్నుల పాలన, ఇంకా ఎన్ని రోజులు వీళ్ళ రాజకీయ ఆధిపత్యము. కాబట్టి ఏ విధంగానైతే మాకు స్వయం పాలన కావాలని తెలంగాణ ఉద్యమం జరిగిందో
అదేవిధంగా ఇప్పుడు ఇవాళ బీసీ ఉద్యమం మొదలైంది. అందుకోసం అన్ని రాజకీయ పార్టీలను ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం, మీ ఆటలు సాగవిగా. నేనే ముఖ్యమంత్రి అవుతా అని ఒక ఆయన నిన్న మళ్ళీ నేనే 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అవుతా అని రేవంత్ రెడ్డి గారు అంటాడు. ఎట్లయితావు రేవంత్ రెడ్డి గారు? బీసీలు లేరా? అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సారు రావాలి, కారు రావాలి, సారు ముఖ్యమంత్రి కావాలి. సరిపోలేదా మీరు ముఖ్యమంత్రి అయింది? మీ జనాభా ఎంత? మీ జనాభా మొన్న జరిగినటువంటి కులగణనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సామాజిక వర్గం కేవలం 104,000 మాత్రమే. అంటే సూర్యాపేట నియోజకవర్గంలో బీసీలు ఉన్న జనాభా ఉన్నంత కూడా మొత్తం వెలమ సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఒక సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్న బీసీ పాపులేషన్ ఎంతైతే ఉందో అందులో అంత కూడా లేదు. అందులో 70% కూడా ఇవాళ మీది లేదు. ఇప్పటికీ 10 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఇంకా మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అవుతున్నాం. అదేవిధంగా ఇది చాలదన్నట్టు మా నాయన తప్పులు చేసిండు, మళ్ళీ నేను వస్తా, సర్వోదయ తెలంగాణ, ఇవన్నీ పనికిమాలిన స్లోగన్సు, మా చెవులలో పూలు పెట్టేటువంటి మాటలు బీసీ సమాజం అంగీకరించదు. అవి కొత్త పార్టీలా పాత పార్టీలా అనేది కాదు. మాకు బీసీ ముఖ్యమంత్రి కాదా? బీజేపీ తెలంగాణకు ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పింది, ఎందుకు చేయలే? పక్క పార్టీలు ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ప్రో లీడర్ని పెట్టింది. మరి రాజాసింగ్ కంటే కట్టరిందు కూడా నుండా? రాజాసింగ్ 4 సార్లు ఎమ్మెల్యే అయ్యింది, ఎందుకు పెట్టలే? అదేవిధంగా శాసనమండలి ప్రో లీడర్గా ఏవిఎన్ రెడ్డిని పెట్టారు. మల్క కుమరయ్య గారిని పెట్టొచ్చు కదా, బీసీని పెట్టొచ్చు కదా. కాబట్టి వీళ్ళ అన్ని రాజకీయ పార్టీలు పేరుకే సామాజిక న్యాయం అంటున్నారు, కానీ అమల్లో మాత్రం సామాజిక న్యాయం ఎక్కడా వాళ్ళు అమలు చేయడం లేదు. ఇవాళ మేము అన్ని పార్టీలను హెచ్చరిస్తున్నా, ఇప్పుడు ఈ ఎన్నికలు చూసైనా, సర్పంచు మున్సిపల్ ఎన్నికలు చూసైనా రాజకీయ పార్టీలు తమ వైఖరి మార్చుకోవాలి, బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలి, మీ ఇంకా ఫ్యూడల్ స్వభావం మార్చుకోవాలి. మీ యొక్క దొరల పటేళ్ల పాలన ఈ తెలంగాణ నడవదిగా రాసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో 2029లో బీసీనే ముఖ్యమంత్రి. బీసీలే గోల్కొండ కోట మీద త్రివర్ణ పతాకం ఎగరవేయబోతున్నారు. ఇది ఎవ్వడు ఆపలేడు. డీలిమిటేషన్ అయినా నియోజకవర్గాలు పెరిగినా బరాబర్ మా సంఖ్య, బీసీల సంఖ్య 60 మంది బీసీ ఎమ్మెల్యేలు చట్టసభల్లో అడుగుపెట్టబోతున్నారు. 9 మంది పార్లమెంట్ సభ్యులు ఇలా బీసీలు అడుగు పెట్టబోతున్నారు. ఇంకా ఎన్ని రోజులు మీ కింద వెట్టి చేయాలి? మేము ఎన్ని రోజులు ఈ బానిసత్వంలో బీసీలను నెట్టేస్తారు? గులాంగిరి చేయడానికి, రాజకీయ గులాంగిరి చేయడానికి బీసీలు సిద్ధంగా లేరు. రాజ్యాధికారం చేపట్టడానికి మాత్రమే సిద్ధంగా ఉన్నారు. ఈ రాజ్యాధికారం చేపట్టడానికి ఒక కార్యాచరణ ప్రకటిస్తున్నాం ఇవాళ సూర్యాపేట గడ్డ మీద నుంచి. ఇవాళ జూలై 12వ తేదీన హైదరాబాద్ కేంద్రంగా బీసీల రాజకీయ ప్లీనరీ ఏర్పాటు చేయబోతున్నాం. జూలై 12 హైదరాబాద్ కేంద్రంగా బీసీల రాజకీయ ప్లీనరీ ఏర్పాటు చేయబోతున్నాం. ఆ రాజకీయ ప్లీనరీలో ఒక రాజకీయ వేదిక ప్రకటిస్తాం. అదేవిధంగా ఆగస్టు 7న బెంగళూరులో జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహించబోతున్నాం. సెప్టెంబర్ మాసం నుండి బీసీల రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవడానికి బీసీల రథయాత్ర మొదలు పెడుతున్నాం. సెప్టెంబర్ నుంచి బీసీల రథయాత్ర మొదలవుతుంది. అది 3 నెలలు ప్రతి పల్లె తడుతాం, ప్రతి ఇంటిని తడుతాం, ప్రతి మండలానికి, ప్రతి నియోజకవర్గానికి పోతాం. మా లక్ష్యం, మా జనాభా దామాషి ప్రకారం మాకు రాజకీయ వాటా, మా లక్ష్యం బీసీ ముఖ్యమంత్రి, మా లక్ష్యం మాకు రాజ్యాధికారం. దానికోసం మొత్తం 3 నెలలు రథయాత్ర, బీసీ రథయాత్ర చేపట్టి ఇలా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలలు చేపట్టి డిసెంబర్లో 10 లక్షల మందితోటి హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున బీసీల రాజకీయ యుద్ధభేరి మహాసభ నిర్వహిస్తాం. ఖచ్చితంగా తెలంగాణ గడ్డ మీద బీసీ జెండా ఎగిరేయడానికి
ఈ కార్యాచరణతో ముందుకెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై బీసీ.